కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఖరీఫ్ నాటికి నీళ్లు అందించాలని చెప్పారు. పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2 రోజుల ప్రాజెక్టుల సందర్శన నిన్నటితో ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్ హౌస్ పనులను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్. 3 షిఫ్ట్లలో పనులు జరగాలన్న ఆయన ఇందుకోసం అవసరమైన యంత్రాలను, కార్మికులను పెంచాలని చెప్పారు. పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పర్యటనలో 2వ రోజు మొదట కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు 13.8 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులను పరిశీలించారు సీఎం. అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత ఏరియల్ వ్యూ ద్వారా అన్నారం బ్యారేజీ పనులు పరిశీలించి ప్రాజెక్టు మ్యాపు, వర్క్ ప్రోగ్రెస్ను చూశారు. అన్నారం బ్యారేజీ పనులు వేగంగా జరిగాయని అధికారులను అభినందించారు. తర్వాత సుందిళ్ల బ్యారేజీ, సిరిపురం పంప్ హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు సీఎం. సుందిళ్ల బ్యారేజీ వ్యూ పాయింట్ దగ్గర ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని చూశారు. సుందిళ్ల బ్యారేజీ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ అధికారులపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేసి నీళ్లు అందించాలని ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి గోలివాడ పంప్ హౌస్ పనులను పరిశీలించారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర నేతలు, అధికారులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన తర్వాత జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావుపేటలో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. రివర్స్ పంపింగ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఆలస్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాజేశ్వరరావుపేట లిఫ్ట్ దగ్గర అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం.